నాతోనుంటావా? నేను నిన్నేం చేయనులే, భయపడకు. పద రూమ్మేట్, లెట్స్ కుక్. లెట్సా? నాకు రాదు. అంటే దీనికి ఇప్పుడు రోజు వండి పెట్టాలా? మా ఆఫీస్ వాళ్ళు క్రికెట్ మ్యాచ్ పెట్టారు. సరే పద, నేను వస్తా. ఈ క్లయింట్ గడు పెద్ద టార్చర్, లీవ్లో ఉన్నా వదలట్లేదు. తల మొత్తం హీట్ ఎక్కిపోయింది వీడిచ్చే స్ట్రెస్కి. మా అమ్మకి ఇచ్చిన మాట కోసం ఆన్ సైట్ వెళ్ళాలి. దానికోసం ఎంత కష్టమైనా సరే. నువ్వు ఖచ్చితంగా వెళ్తావు అమెరికాకి. నువ్వైతే హార్డ్ వర్క్ చేయి, ఓకేనా? లేరా, లే పద, నన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్ళాలి. నైట్ అంతా ఫుల్ వర్క్ చేసిన, ఈ ఒక్కరోజు వదిలే. ఏహే పద ప్లీజ్. ఎక్కడికి? దా నువ్వు. హే ఆపం. ఏంటి హ్యాబిట్? నాకు ఎక్కువ హ్యాపీనెస్ వచ్చినా బాధ వచ్చినా ఈ పావురాలతోనే స్పెండ్ చేస్తాను. ఇప్పుడు ఎందుకంత హ్యాపీనెస్? ఏమో, బాధ అనుకోవచ్చుగా. నీ హ్యాపీనెస్ కనబడుతుంది కానీ ఎందుకు చెప్పను. సైకోవి నువ్వు. తెలుసు. ఏంటి? ఏ ఎక్కడికి? వస్తున్నా. ఏ అక్కడ పోయకూడదంట. ఆపే పరిస్థితి లేదు ఇక్కడ. వర్స్ట్ ఫెలో. మీ అబ్బాయిలకు కొంచెం కూడా మేనస్ లేదురా. మీ అమ్మాయిలకి హ్యాపీనెస్ అవకాశం లేదు కాబట్టి మా మీద పడేడకండి. ఇది కూడా ఒక హ్యాపీనెస్సేనా? మీకు అర్థం కాదులే, ఎక్కువ. ఎక్కడ నాపనా? టిఫిన్ చేద్దామా? వద్దులే, ఇంటికెళ్ళి నా ఫేవరెట్ అండబుజ్జి తిందాం. రేపేంటి ప్లాన్స్? రేపు మ్యాచ్ ఉంది, వెళ్ళాలి. వస్తావా? రామ్, ఆగు. నీకు ఒక స్మాల్ గిఫ్ట్. హే, ఇది బాగుంది. నీకోసం తీసుకున్నావా? నా కోసం కూడా తీసుకున్నాను, కానీ ఇది నాది కాదు. అంటే? ఆ జెర్సీ నీకే. నాకా? నా నేమ్తో ఉన్న జెర్సీలో ఆడి నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే కదా, అందుకు. మరి 99 అంటే? అదా, నా బర్త్డే 9th డేట్, నీ బర్త్డే 9th మంత్. సో ఇద్దరిది అలా వచ్చేలా కలిపి. గ్రేట్ ఐడియా. నిజంగానా? మరి నువ్వు తీసుకోలేదా? ఇదిగో. నైస్. రామ్ ఆడితే లీలా చీర్ చేస్తుంది, లీలా ఆడితే రామ్ చీర్ చేస్తాడు. సరే పద. Mana
పొగుడుతుంటే చాలా ప్రౌడ్గా ఉంది తెలుసా. జెర్సీ మీద ఉన్న నీ పేరిచ్చిన హై వల్లే ఇంత బెటర్గా ఆడాను. నిజం. లీలా ఫీల్డింగ్. అరే నిన్ను కాదు నన్ను. పగలంతా కలలు, రాత్రంతా పనులు, నడి మధ్యన చేచారే నా జీవన గమనమే. చీకటిలో కాలాలు, రాత్రిలో కథలు, చవి చూపిన బంధంతోనే సాగేనే పయనమే. ఎలా ఎలా ఉంటుందో నిసి నదిలో ప్రయాణం, అనే మదికి నువ్వే శశికళల ప్రమాణం. ప్రియతమా ప్రియతమా వదలకే వదలకే, తెరిచిన కనులకి తెలియదే ఎవరు, తెలియదే ఎవరు, తెలియదే ఎవరు. ఓ ఓ ఓ లీలా. కమింగ్. ఇదిగో బ్యాచులర్ బాబు. పీస్ఫుల్ లైఫ్ రామ్ నీది. ఒక్కడివే ప్రశాంతంగా, ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా, ఏ గోల లేకుండా ఎంజాయ్ చేస్తున్నావు లైఫ్ని. బ్యాచిలర్ లైఫ్ పీస్ఫుల్, ఎంజాయ్. నీకు అలా ఉంది. మరి కాకపోతే ఏంటి, ఒక్కడవే ఎంజాయ్ చేస్తున్నావుగా. నీకు నచ్చింది చేస్తావు, నచ్చినట్లు ఉంటావు. ఎవరికేం ఆన్సర్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏ గోలా ఉండదు. నచ్చినట్లు ఉండటమా? ఊర్లో ఉన్నప్పుడు ఉదయాన్నే అమ్మ నిద్ర లేపేది, అందులో ఏదో సంతోషం. కానీ ఇక్కడ అలారం. దేనికోసం పరిగెత్తుతున్నామో అర్థం కాక, ఏం తింటున్నామో తెలియక, ఎన్నింటికి పడుకుంటున్నామో దేవుడికి ఎరక. సరే బాబు, నీకు బట్టలు ఇచ్చిన పాపానికి ఇంత ఫిలాసఫీ అవసరమా మాకు? అయినా కష్టపడితేనే కష్టే ఫలి అన్నారు పెద్దలు. అందుకేనా నీ బట్టలు తెచ్చి నా మొహాన్ని కొట్టావు? నువ్వే వేసుకోవచ్చుగా, ఎవరో మీ పెద్దలు అన్నట్టు. చెప్పినంత ఈజీ కాదు బంగారం చేయటం. నన్నేం స్పెషల్గా మ్యానుఫ్యాక్చర్ చేయలే. నేను మనిషినే, రోబోట్ని కాదు. సింపుల్గా అనేసావు, పీస్ఫుల్ ఎంజాయ్. గుడ్డు పెట్టేవాడికే తెలుస్తుంది బాధ ఏందో. అబ్బో, ఆర్ యూ ఆల్ రైట్ రామ్? నేను చూస్తుంటే మా అమ్మని చూసినట్టే అనిపిస్తుంది. తను కూడా ఇట్లా చిరాగ్గా ఏదేదో మాట్లాడుతుంటుంది బట్టలు వేసేటప్పుడు. అందుకే మ్యారేజ్ చేసుకోవాలి త్వరగా. వైఫ్ ఉంటే ఇలాంటి బాధలన్నీ తప్పుతాయి. అంటే నీకు బట్టలు ఉతకడానికి, వండి పెట్టడానికి ఓ అమ్మాయి కావాలి, అదే వైఫ్ కావాలి అంటావు. తనని భార్య అనరు, పని మనిషి అంటారు. వచ్చిందమ్మా సోషల్ యాక్టివిస్ట్. మా అమ్మమ్మ, మా నాయనమ్మ, మా అమ్మ అందరు వాళ్ళ భర్తలకు భార్యలానే ఉన్నారు, పనోళ్ళలాగా కాదు. అయినా నేనేమంతా స్టీరియోటైప్ కాదు. నాకు వచ్చిన వైఫ్ అలా ఉంటే చాలు. అలానే ఉండాలని అనట్లే. తనకు కావాలనుకున్నప్పుడు నేనే తన మీడవుతా. జరుగు, నేను తీస్తా. ఇప్పుడే కాదులే, ఎలాగో నువ్వు యాక్సెప్ట్ చేస్తావు కదా.
రామ్ తాగుదామా? నువ్వు మామూలుగానే హైపుకుంటావు, ఇంకా నువ్వు తాగితే నేను ఫినిష్. పద, ఏం కాదు. తాగుదాం తాగుదాం తాగుదాం. అరే, అసలు ఎందుకు ప్రపోజ్ చేశారా నాకు? నీకేం తక్కువ? తక్కువ ఎక్కువ మ్యాటర్ కాదు, నేనే ఎందుకు. నువ్వు డిఫరెంట్ లీలా, నీలో ఒక ఎనర్జీ ఉంది. జనరల్గా అమ్మాయిలు అలా ఉండరు. కావాలంటే మన మాన్సీని చూడు, అది నాతో మాట్లాడాలంటే మాట పడిద్ది. నేనేమన్నా ఏలియన్నా? చూడు, ఈ ఫెమినిస్టులు ఉన్నారా, వాళ్ళేమో బాగా కోపడతారు. ఈ ట్రెడిషనల్ అమ్మాయిలు ఉన్నారా, వాళ్ళేమో సిగ్గుపడతారు. మమ్మల్ని జర మనుషుల్లా ట్రీట్ చేయండి కదా. మీకు ఒక్కరికైనా ఈక్వాలిటీ, మాకు లేదా? కరెక్టే. నేను పొందేటందుకు పుట్టానే బొమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. అసలు మా గేమ్ చేంజర్ వస్తే రికార్డులు బద్దలైతే తెలుసా? మా పుష్ప 2 రిలీజ్ అయ్యాక చూసుకున్నాం. నీ అవ్వ తగ్గేదలే. అసలు పవన్ కళ్యాణ్ అంటే మా ముర్నాల్ ఠాకూర్. చెప్పరా రే చెత్తనా కొడక, ఈరోజు క్లయింట్తో మీటింగ్ ఉందని గుర్తుందా బే నీకు? ఆ మేనేజర్ గారు నన్ను సాగుదొబ్బుతున్నాడు, వాడెక్కడా అని. ఏం చెప్పమంటావు? సరే, 2 నిమిషాల్లో స్టార్ట్ అవుతా. త్వరగా వచ్చి సాగు. ఆన్ సైట్ అని అరవడం కాదు, పని చేయాలి. దానికోసం కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. ఎట్టిపోతుంది నీ ఫోకస్ ఈ మధ్య? ఇలా అయితే ఆన్ సైట్ కాదు, లే ఆఫ్ అవుతావు. అది అవ్వకుండా చూసుకో. ఓకే సార్. యూ మే గో నౌ.